1996 అప్పటికి పుట్టి 3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు చూసిన సినిమా బాగుంది. ఇది నాకు అంత అనిపించలేదు. ఇప్పుడు సినిమా మీద అవగాహన ఉంది, ఆలోచన ఉంది, ఆలోచించే విధానం ఉంది. కానీ సినిమా నాకు అంత ఆకట్టుకోలేదు. శంకర్ గారు ఎలా పెట్టి తీసుకున్నాడు కానీ నేను పుట్టకముందు తీసిన సినిమా బాగుంది చక్కగా చూడడానికి. సరే ఇప్పుడు జనరేషన్ దాకా సినిమా అనుకుంటా కానీ పార్ట్ 2 అని ఒక ఇంటేజ్ ఇచ్చారు కాబట్టి మొత్తం క్లైమాక్స్ అంతా అందులో చేపడతారు అన్నారు. వాట్ ఎవర్ మేము ఏదాని అనుకోలేదు. సినిమా అయితే మ్యూజిక్ కూడా అప్పుడు ప్లస్ అయింది. ఇప్పుడు మరి అనిరుద్ మ్యూజిక్ ఆ లెవెల్లో బ్యాలెన్స్ చేయలేదా మరి? మ్యూజిక్ బాగుంటే కాదమ్మా, ఒక సినిమాకి ఏం కావాలా, సాంగ్స్ కావాలా, ఎలివేషన్స్ కావాలా, స్టోరీ కావాలా, అన్నీ కావాలా. కానీ సినిమాలో మ్యూజిక్ అంటే ఏం లేదు. అప్పుడంటే ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు అనిరుద్ మ్యూజిక్ ఆకట్టుకోలేదు. ఆ స్టోరీ కంపారిజన్ కాలే. అసలు కమల్ హాసన్ గారి సినిమా, శంకర్ గారి సినిమా అంటే ఒక లెవెల్ ఉంటుంది. శంకర్ గారి సినిమా అంటే మనకు తెలిసిందే, కానీ కంపారిజన్ కాలేదు కాబట్టి నాకు అంతగా ఆకట్టుకోలేదు. జస్ట్ ఎవరేజ్ సినిమా, చాలా బాధపడటం సినిమా చూడడానికి కూడా ఆ లెవెల్ అంటే. అమ్మా ఎంత టెక్నాలజీ వాడినా కానీ సినిమాలో డెప్త్ అయితే లేదురా అమ్మా. కాబట్టి చూడడానికి కొంచెం ఏదో అనిపించింది. ఓవరాల్ సినిమా యావరేజ్ మూవీ నాకు అనిపించింది.